హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు రెసిపీ వచ్చి ఉల్లి బజ్జీ అండి. మన పొద్దున్నే టిఫిన్లోకి మనం టిఫిన్ చేసుకునేది ఉల్లి బజ్జీ వేస్తున్నామండి. ఒకసారి చూడండి. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. ఇదిగోండి, మనం ఇడ్లీ పిండి, మనం ఇడ్లీ వండుకుంటాం కదండి, ఆ పిండి అండి ఇది. కొంచెం కరివేపాకు, ఒక 2 ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, సాల్టు. చూద్దామండి. ఇప్పుడు మనం ఇదిగోండి ఆయిల్ కూడా పెట్టుకున్నాం. ఆయిల్ వేడి అవుతుంది. మనం తయారు చేసుకునే విధానం కూడా ఒకసారి చూద్దామండి. మనం ఇడ్లీ పిండి తీసుకున్నాం కదండి, అందులో కొద్దిగా ఒక 2 స్పూన్లు మైదా పిండి వేసుకుందామండి. తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకోవాలండి, కరివేపాకు, తరుక్కున్న కొత్తిమీర, పొద్దున్న టిఫిన్కి చాలా బాగుంటుందండి. రోజు ఇడ్లీ అయినా ఇంట్లో పిల్లలు తింటారు కదా. రుచికి సరిపడగా సాల్టు, కొద్దిగా జీలకర్ర, రోజు ఇడ్లీ కాకుండా ఇలాగ బజ్జీ కూడా వేసుకొచ్చండి, చాలా బాగుంటుంది ఇది. పిల్లలు కూడా బాగా తింటారండి ఇంట్లో చేసుకుంటే పొద్దున్నే టిఫిన్ కింద. చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసేటట్టు కలుపుకుంటే చాలా సింపుల్ అండి. మీకు 5 నిమిషాల్లో చేసుకోవచ్చు, 5-10 నిమిషాల్లో అయిపోతుంది. చాలా త్వరగా అయిపోతుంది, ఎందుకంటే మన ఇంట్లో ఇడ్లీ పిండి ఎప్పుడు ఉంటుంది కదండి. అలా బాగా కలుపుకోవాలండి. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి, కాకపోతే కారం తిన్నవాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. మేము కారం కొంచెం తక్కువ తింటాం, అందుచేత వేయలేదు. అల్లం కూడా వేసుకోవచ్చండి. అల్లం వేసినా చాలా టేస్ట్ ఉంటుంది. చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని అల్లం ముక్కల్లాగా వేసుకుంటే బాగుంటుందండి. మీరు ఒకసారి మీకు ఇష్టమైతే అల్లం అలా ట్రై చేయండి. అల్లం పచ్చిమిర్చి వేసి కూడా ట్రై చేసుకోండి. చూడండి, ఆయిల్ కూడా వేడయిందండి. మనం వేసుకోవడం చూద్దామండి ఒకసారి. మనం అలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటే సరిపోద్దండి మధ్యలో. అలా బజ్జీలాగా వేసుకోవాలండి. బజ్జీలాగా వేసుకొని దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. చూడండి, అలా దోరగా ఎగినాయి కదండి, తీసుకుందామండి. అయితే పూర్తిగా అవ్వలేదండి ఇది. మళ్ళీ వాయి వేసుకుంటాం కదండి, అవి 2 కలిపి అప్పుడు అందులో వేసి వేపుదామండి. ఒకటేసారి కంటే సెకండ్ సారి వేసేటప్పుడు బాగా ఎగుతాయండి ఇవి.
చూద్దామండి. అదే ముందు తీసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా బజ్జీ వేసుకుందండి. వాటిలోనే వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి. ఓకే అండి, చూడండి అలా ఫ్రై చేసుకున్నామండి మనం బజ్జీ. తీసుకుందామండి ఇంకా బయటికి. చూద్దామండి, మిగతా ఉన్న పిండి కూడా వేసుకుందామండి. మనకి ఉల్లి బజ్జీ అయితే రెడీ అయిందండి. ఫైనల్ అయితే ఇలా ఉందండి, చూడండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. ఒక 10 నిమిషాలు మనం కేటాయిస్తే చాలా తొందరగా చేసుకుని పెట్టుకోవచ్చండి పిల్లలకు కూడా. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో పల్లీ చట్నీ బాగుంటుందండి, టమాటా చట్నీ బాగుంటుంది. మీరు ఏదైనా పెట్టుకుని తినొచ్చు ఇది.